హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అల్లం గారెలు. ఇవి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. అలానే బ్రేక్ఫాస్ట్లో మనం ఎంతో హెల్దీగా ఇవి ప్రిపేర్ చేసి ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇవి బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మరి ఇవి ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్పుల మినపగుళ్ళని తీసుకున్నాను. అలానే గారెలు క్రిస్పీగా రావడం కోసం అనేసి 4 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూసారు కదా, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు వీటిని మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగి దీంట్లో వాటర్ అనేవి లేకుండా నీట్గా వడకట్టుకుందాం. ఇవి వడకట్టుకున్నాక మీకు గ్రైండర్ అవైలబుల్లో ఉంటే గ్రైండర్లో, లేదు అంటే మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో సరిపడినంతగా పప్పు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో వాటర్ చాలా కొంచెంగా యాడ్ చేయాలండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే పిండి జార్ అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలానే 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్, అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఈ పిండి అంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ గారెలు హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసమని నేను దీంట్లో సోడా ఉప్పుని యాడ్ చేయలేదండి. సోడా ఉప్పు వేయకపోయినా కూడా ఈ గారెలు చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అది అలానే చూద్దాము. ఇలా పిండిని సేమ్ డైరెక్షన్లో 5 నుంచి 6 నిమిషాలు ఇలా కలుపుకోవడం వల్ల పిండి ఫ్లఫీగా అవుతుంది. అలానే గారెలు లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా అవుతాయి. బాగా కలుపుకున్నాక దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ను కూడా వేసుకుని అలానే సేమ్ డైరెక్షన్లో 2-3 నిమిషాలు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ గారెల పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. చాలామంది ఈ గారెల్ని ఆయిల్లో వేయటానికి భయపడే వాళ్ళు ఉంటారు. అలానే కొంతమంది గారెలకి రౌండ్గా చేయటం కూడా రాదు కదా. అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా ఒక స్టీల్ ప్లేట్కి వాటర్ని అప్లై చేసుకొని పిండి ముద్దని రౌండ్గా తీసుకొని ఇలా మంచి షేప్గా రౌండ్గా చేసుకొని సెంటర్లో ఒక హోల్ పెట్టుకొని ఇలా హీట్ అయిన ఆయిల్లోకి స్లోగా వదిలేసుకోవడమేనండి. ఇలా ప్లేట్ని ప్రతిసారి వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ అప్లై చేసుకొని మనం గారె ఎంత కావాలనుకుంటున్నామో అంత పిండి ముద్ద తీసుకొని రౌండ్గా ఈవెన్గా పరుచుకోవాలి. అలా పరుచుకున్నాక సెంటర్లో ఒక హోల్ పెట్టేసుకొని మనం వేడి చేసుకున్న ఆయిల్లోకి ఈ గారెని నిదానంగా వదిలేయాలి. మరి ఎత్తు మీద నుంచి ఈ గారెని వదలకూడదండి. అలానే ప్లేట్ పైన ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే ఆయిల్ చిందే ప్రమాదం ఉంటుంది. మీరు ప్లేట్ పై కానీ లేదంటే పాలిథిన్ కవర్ పై కానీ చాలా ఈజీగా ఇలా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు బాగా అలవాటైన వాళ్ళైతే ఇలా చేతుల్లో కూడా డైరెక్ట్గా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసుకున్న గారెల్ని 2 నిమిషాలు అటు ఇటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, చూసారు కదా, ఎంతో సింపుల్గా అల్లం గారెలు హోటల్ స్టైల్లో లోపల చాలా సాఫ్ట్గా, బయట చాలా క్రిస్పీగా ఎలా రెడీ చేసుకున్నామో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.